హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ కు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఉదారంగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం అభిమానులకు భారంగా మారనుంది. తమ హీరో మీద ప్రేమతో ఖర్చు పెట్టేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయడం గురించి విమర్శలు తలెత్తుతున్నాయి. జూలై 23 రాత్రి వేయబోతున్న స్పెషల్ ప్రీమియర్ చూడాలంటే 700 రూపాయలు సమర్పించాల్సిందే. పోనీ ఓ 2 రోజులు ఆగి చూద్దామన్న జేబులు చిల్లులు మాత్రం తప్పవు. ఎందుకంటే ఒక్కో మల్టీప్లెక్స్ టికెట్ మీద అదనంగా 200, సింగిల్ స్క్రీన్ లో 150 రూపాయలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు కాబట్టి. అంటే ఏపీలో మల్టీప్లెక్స్ టికెట్ ధర 377 రూపాయలకు చేరుకోగా సింగిల్ స్క్రీన్లో 295 కానుంది. తెలంగాణలో మొదటి 4 రోజులు ఇంచుమించు ఇవే ధరలు ఉండబోతున్నాయి. 5 ఏళ్ల నిర్మాణం, 100 కోట్ల బడ్జెట్ కారణాలు చూపించి ఇలా చేయడం పట్ల ప్రేక్షకులు మిశ్రమ స్పందన కనిపిస్తుంది. క్రమంగా మధ్యతరగతి వాళ్లకు పాన్ ఇండియా మూవీస్ మొదటి వారం చూసే అర్హత లేదనే తరహాలో ట్రెండ్ మార్చేశారని ఆడియన్స్ వాపోతున్నారు. ఒకవేళ 10 రోజులు ఆగినా ఆలోగా హెచ్డి క్వాలిటీ పైరసీ రావడం లేదా టాక్ తేడా వచ్చి దాని మీద ఆసక్తి సన్నగిల్లడం లాంటివి జరుగుతాయని, దానివల్లే తర్వాత కలెక్షన్లు రావని మొహం మీద చెప్పేస్తున్నారు. గతంలో పుష్ప 2కి ఇలాంటి పద్ధతి అనుసరించిన మైత్రి మూవీ మేకర్స్ దానివల్ల చాలా లాభపడ్డారు. కానీ గేమ్ చేంజర్ ఘోరంగా దెబ్బతింది. అంటే బాగున్న సినిమాలకు ఎక్కువ రేట్లు పెట్టినా వర్కౌట్ అవుతాయి, కానీ ఫ్లాప్లు లేదా యావరేజ్లు టికెట్ ధరలు పెంచినప్పుడు దారుణంగా దెబ్బతింటున్నాయి. డాక్ మహారాజ్కు దక్కాల్సిన ఓవరాల్ కలెక్షన్లో కోత పడేందుకు కారణం ఈ టికెట్ రేట్లని ట్రేడ్స్ అభిప్రాయం. నాని హిట్ 3, ది థర్డ్ కేస్ కొన్ని ఏరియాలో నష్టాలు తెచ్చిన, రాబిన్హుడ్ లాంటివి 0 షేర్లు నమోదు చేసిన దానికి ఏకైక కారణం అత్యాశకి పోయి పెంచిన రేట్లే. టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్గా చెప్పుకునే అడవిరాముడు, అరుంధతి, అమ్మోరు, అంజీ, డమరుకం లాంటి భారీ చిత్రాలకు టికెట్ రేట్లు పెంచుకున్న దాఖలు లేవు. అయినా సరే అవి రికార్డులు బద్దలు కొట్టాయి. రంగస్థలం సాధారణ ధరతోనే నాన్ బాహుబలిని టార్గెట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఓటీటీ పైరసీ మారిన ఆడియన్స్ అభిరుచులు ఇలా 1,00,000 సాకులు ఎన్ని చెప్పుకున్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకునే ప్రేక్షకులు ఎప్పటికీ ఉంటారు. కాకపోతే మొదటి వారంలోనే మొత్తం రాబట్టేయాలనే నిర్మాతల ఆలోచన ధోరణి మేలు కన్నా చేటే ఎక్కువ చేస్తుంది.